హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. ఇవ్వండి కొన్ని పువ్వులు ఉన్నాయి చూసారా, చామంతి పువ్వులు. ఈ చామంతి పువ్వులు అన్నీ కొంచెం హార్వెస్టింగ్ చేద్దామని అనుకుంటున్నాం. అంతకుముందు చేశాను కానీ నాకు మొబైల్ పోయిందండి, నా సెల్ పోయింది. సెట్కి వెళ్ళి అలాగే వస్తుంది పోతుంది. దానివల్ల వీడియోస్ నేనైతే చాలా ఉన్నాయి, తీసినవి పెట్టలేకపోతున్నాను. వీడియోస్ అయితే చాలా వీడియోలు తీయడం అయితే తీసాను. చాలామంది అడుగుతున్నారు కూడా వీడియోస్ పెట్టడం లేదేంటండి అని. అందుకే నేనేమి వంటలు కూడా చేసి పెట్టలేదు. వంటలు అయితే అన్ని ఐటమ్స్ చేసుకున్నాం మా క్రిస్మస్ పండుగకి, కానీ అయినా సరే నేనైతే ఏం పెట్టలేదండి. ఇవ్వండి అన్నీ చామంతులు చూసారా, చాలా మట్టికి ఎండిపోయండి. కోసి ఇవ్వడం ఎవరికి చాలామందికి ఇచ్చాను. అంతకుముందు అయితే నేను ఇంకా ఖాళీ లేక తెంపలేదు. నాకు చెట్లు కొంటే ఇష్టం అన్నమాట, తెంపడం అంటే ఇష్టం ఉండదు, చెట్లు కొనడమే ఇష్టం నాకు. అలాగనే వదిలేసాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారని కోసి చాలా మట్టి చాలా పువ్వులు కోసి ఇచ్చాను అందరికీ. ఇవ్వండి ఇది గ్రైండర్ గిన్నెలు వేసాను ఇవన్నీ. ఇప్పుడే అదే హార్వెస్టింగ్ చెయ్యాలి, చీకటి పడిపోతుంది. ఇవ్వండి టమాటాలు ఉన్నాయండి, ఇంకా అవి పళ్ళు అవ్వలేదు. ఇవ్వండి అన్నీ చాలా పిందులు ఉన్నాయండి. టమాటాలు అయితే బోల్డ్ ఉన్నాయి పిందులు, అన్నీ పిందులే. ఇంకా ఇవన్నీ అప్పుడు వంకాయ ముక్కలు వేసి పచ్చిమిరకాయలు వంకాయలు అలాంటివి వేసి దాన్ని ఈ 5 లీటర్స్ డబ్బాల్లోని మీకు చెప్పాను, అప్పట్లో చూపించాను కదా వీడియోస్లోని. వాటిలోనే మళ్ళీ నేను టమాటాలు నాటుకున్నానండి. ఇది చూసారా, ఇవి మనం అదే బట్టలు సర్ఫ్ ఉంటుంది లిక్విడ్, ఆ లిక్విడ్ది హ్యాండ్ వాష్ది అండి ఇది. అదే హ్యాండ్ వాష్ కదా, సారీ, లిక్విడ్ది అండి. ఆ లిక్విడ్ది ఇది ఆ డబ్బాల్లో కూడా వేసాను 5 లీటర్లు. ఇవ్వండి టమాటాలు పళ్ళు సరే. కొత్తిమీర అండి అది. ఇవ్వండి ఇవి నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, చూసారా టమాటాలు. ఇవ్వండి పచ్చిమిరకాయలు, ఇవన్నీ పచ్చిమిరకాయలు నాటుకున్నాను కదా, ఇవి ఇందులో వచ్చి ఉన్నాయి. ఇవి చూసారా బెండకాయలు, ఇవన్నీ బెండకాయలు అండి. సరే అండి, ఇవన్నీ హార్వెస్టింగ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం హార్వెస్టింగ్ చేద్దాం, లేట్ అయిపోతుంది. పిల్లలు ఓనర్స్ అయిన మాకు ఉన్నారండి, ఓనర్స్ అయిన మమ్మల్ని తినేస్తున్నారు. వీడియోస్ తీయడానికి కూడా అవకాశం లేనట్టుగా తినేస్తున్నారు. ఇప్పుడు చీకటి అయితే పడిపోతుంది, ఇప్పుడు తెంపకపోతే బాధ. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో, తెంపైపోతే మళ్ళీ పోతాయండి. చలిగాలి విపరీతంగా ఉందండి, భయంకరమైన చలిగాలి వేస్తుంది. మొబైల్ నాకు పాడైపోతుందండి, కొత్తదేనండి, పడిపోయి అలా అయిపోయింది. నాకు ఇంట్రెస్ట్ కూడా పెంచడం అంటే ఎంతో ఇంట్రెస్ట్, కాకపోతే జనాలు గట్టా తెంపేస్తుంటారు, అదే భయం అండి. అది ఎలాగుండగా చలికాలం వాతావరణం నాకు పడవటం లేదు, అస్సలు పట్టలేదు. రాలిపోతున్నాయి పువ్వులండి, అన్నీ రాలిపోయి చూసారా. ఇవైతే ఇక మొక్కలు వచ్చేసి ఉన్నాయి చూసారా.
మొక్కలు వచ్చేస్తున్నాయి. నేను ప్లేట్ తెచ్చుకోలేదు, అందుకే ఇందులో వేస్తున్నాను. కిందకి వెళ్ళాక దాన్ని మీకు విడదీసి చూపిస్తాను. చూడండి, నేను కొమ్మ పెట్టుకున్నానండి. ఇది ఈ డబ్బాలో పెట్టాను. కొమ్మ పెట్టింది ఇందులో నాటుకున్నాను. చూసారా, బాగానే కాసిందండి, ఫ్లవర్ వచ్చింది. ఇగోండి, బాగుంది కదా. ఇదేమో మా తోటకోళ్ళు ఇచ్చిన గులాబీ మొక్క, బాగానే కాసిందండి దానికి కూడా. ఇదిగోండి, ఇవన్నీ నేను హార్వెస్టింగ్ చేసుకున్నాను. ఫాస్ట్గా హార్వెస్టింగ్ చేసేసుకున్నానండి. మీకు వీడియో అంతా నేను చూపించలేదు, చెప్పాను కదా. వీడియో మొత్తం అన్నీ నేను కోసాక మీకు చూపిస్తాను, కిందకి వెళ్ళాక అన్నాను కదా. ఇవ్వండి, మొత్తం హార్వెస్టింగ్ చేసుకున్నాను. ఇవ్వండి, చూసారా ఎంత హ్యాపీగా ఉంది. నేను టమాటా నార అయితే కొనలేదండి. టమాటా మొత్తం కిచెన్ వేస్ట్ ద్వారా నేను వేసుకున్న నారే అంతా కూడాను. ఇవ్వండి, కొత్తిమీర, ధనియాలు ఎలాగేస్తారో మీకు తెలుసు కదా, అలా ధనియాలు చెదగొట్టేసి నేను ధనియాలు వేసుకున్నానండి. అలా కొత్తిమీర వచ్చింది. నెక్స్ట్ కాకరకాయలు పండిపోతున్నాయని కాకరకాయలు కోసానండి. అలాగా కొన్ని వంకాయలు, 2 టమాటాలు కలర్ వచ్చాయి కదా అని అవి అలాగా 5 రకాలు, 4 రకాల చామంతులు, కనకాంబరాలు అలాగా హార్వెస్టింగ్ చేసుకున్నానండి నేను. అదే అండి, ఇలాగా నెక్స్ట్ కానీ చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే మనసుకి ఎంత ఆనందంగా ఉందంటే ఇంత కలర్ఫుల్ హార్వెస్టింగ్ చూసి. మీరు కూడా ఇలాగా పండించుకోండి. నిజంగా మనకి మన పిల్లలు కూడా మనతో సరిగ్గా గడపరండి, మనతో మాట్లాడరు. ఇప్పుడు ఈ పిల్లలు ఎలా ఉన్నారంటే ఫోన్లతో గడిపినట్లుగాను, లేకపోతే ఇంకా వేరే ఎవరితో గడిపినట్టు మనతో గడపరు. కానీ మనం మొక్కలతో మట్టికి మనకు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ప్రతి మొక్క కూడా మనతో మాట్లాడుతుందండి. మనసుకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది మొక్కలు నిజంగా. అలాగే మీరు కూడా గార్డెన్ పెంచుకోండి. గార్డెన్ పెంచుకుంటే నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటామండి. అదేండి, మీరు కూడా హార్వెస్టింగ్ నచ్చితే కానీ మీ సహోదరు అనుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా తక్కువగా ఉన్నాయండి, చాలా తక్కువగా సబ్స్క్రైబ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదండి, లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.